నమస్తే, నేను మీ కడారి శ్రీనివాస్. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు వస్తున్న నేటి తరుణంలో అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది దేనికోసం అనే ఒక వాదన యువతలో, చిన్నల్లో, పెద్దల్లో, చదువుకునే వాళ్ళల్లో ఒక వాదన అయితే వినబడుతుంది. అదేంటయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంతో ఒక స్లోగన్ ద్వారా మనం రాష్ట్ర సాధన కోసం సబ్బండ జాతులు, సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు, అన్ని శాఖల నుంచి అంటే లాయర్లు, ప్రొఫెసర్లు ఇంక్లూడ్ అన్ని కుల సంఘాలకు అంచుని కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఒక్క విషయాన్ని లేవనెత్తుతున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ బాటనీ లెక్చరర్గా పనిచేస్తూ ఒక మంచి పేరును గడించిన శ్రీ గౌరవనీయులు ఎస్కే మహమూద్ సార్. సో తను ఏమంటున్నారు, తన మనస్సులో ఏముంది అనేది అటు తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం అండ్ న్యాయం కూడా సరిగ్గా దొరికినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న భారత రాజ్యాంగం అమలవుతుందా, ఇరు రాష్ట్రాల్లో, తెలుగు ఇరు రాష్ట్రాల్లో అమలవుతుందా లేదా, ఒకవేళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం మీద ఒక 3 విషయాల మీద మనం ఒక సమగ్ర విశ్లేషణ అందించే కార్యక్రమం చేద్దాం. మనతో పాటు మనం సార్ ఎస్కే మహమూద్ గారు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీను, ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో పీపుల్ వాచింగ్ టు యువర్ ప్రోగ్రామ్. సార్ ఓకే, ఐఎమ్ ఫైన్ శ్రీను. అయితే ఒక ఆలోచన, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే అనిపించట్లేదని ఒక వాదన, అంటే ఒక ప్రొఫెసర్గా మీ సామాజిక వాదన అనేది ఒకటి వినపడుతుంది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 8 ఏండ్ల స్వరాష్ట్ర కళలో ఇప్పుడు విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఒకటి, ఏ స్టేట్ అయినా వెల్ఫేర్ స్టేట్ అంటే విద్య, వైద్యము అండ్ ఫ్రీ జ్యుడిషియల్ సిస్టమ్ ఉండాలి. ఎస్. అయితే విద్య అంటే ఎడ్యుకేషను. ఇప్పుడు మనం ఫైట్ చేసింది తెలంగాణకు బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలని మనం ఫైట్ చేసినాం 100%. అయితే అందులో ఫైట్ చేసినప్పుడు ప్రతి స్టూడెంట్స్ ఉన్నారు, మన జాక్ ఉన్నారు, కల్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఈవెన్ పీపుల్స్ ఫార్ గ్రూప్ వాళ్ళు కూడా ఇనిషియేట్ చేశారు సామాజిక తెలంగాణ అని. దాని తర్వాత మా రోజు వీరన్న 1907లో నల్గొండలో స్టార్ట్ చేసిండు. ఓకే. దాని తర్వాత కేసీఆర్ కానీ మన వరంగల్ డిక్లరేషన్ అని స్టార్ట్ చేసింది. దీంతో వీరోచితంగా పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్మికులు, కర్షకులు, స్టూడెంట్స్, జేఏసీ, కల్చరల్, ప్రతి ఒక్కరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయినప్పుడు మరి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అయితే తెలంగాణ అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఎమ్మెల్యే లాగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. ఈవెన్ మినిస్ట్రీలో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ రిఫ్లెక్ట్ కావాలి. అది అవపడటం లేదు, కొందరికే ఆపర్చునిటీ వచ్చింది. అయితే మీరు పర్టికులర్గా ఎడ్యుకేషన్ అడుగుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ గురించి అంటే ఇప్పుడు యూనివర్సిటీ, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటే రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మీద మనం మాట్లాడుకున్నట్టయితే రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు లేకుండా పోయింది. ఒకటి, విద్యార్థులు లేరని చెప్పు, లేకపోతే అందుకు స్టాఫ్ లేదని చెప్పు, లేకపోతే సౌకర్యాలు సరిగా లేవనో తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్కూళ్ళను మొత్తం బంద్ చేసి కొన్ని స్కూళ్ళ వరకే పర్మిట్ చేసింది. దీనిపై మీరు ఎలా ఆలోచిస్తారు? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ప్రాథమికంగా విద్య అందాలి, విద్య అందితేనే పురోగమనాభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఆ విద్యా ప్రమాణాలు ఇప్పుడు తెలంగాణ స్కూళ్ళల్లో ఎలా ఉన్నాయి అనుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ మూమెంట్ లీడ్ చేసే ముందు ఒకటే చెప్పిండు, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు తెలంగాణ పీపుల్ కానీ ఒక వాగ్దానం చేసిండు. మరి కేజీ టు పీ అంటే చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్స్ ఎడ్యుకేషన్ ఏంటంటే చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు స్కూల్స్ మన స్టేట్లో అరౌండ్ 40,000 స్కూల్స్ ఉంటాయి. అంటే ఒక ప్రొఫెసర్గా మీ దృష్టికి వచ్చిన స్కూల్స్ గురించి చెప్పండి. అందులో 11,000 స్కూల్స్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, మన ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి 11,000 వరకు. ఒక 26,800 దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో పక్కా బిల్డింగ్స్ లేవు.
గర్ల్ క్యాండిడేట్కు అమ్మాయిలకు టాయిలెట్స్ కూడా సరిగ్గా కన్స్ట్రక్ట్ చేసిన లేవు. కొన్ని గుడిసెల్లో నడుస్తున్నాయి, కొన్ని చెట్ల కింద ఉన్నాయి. ఈ మధ్యనే చాకిరేవు అని ఒకటి మన ఆదివాసుల గ్రామము, పెంబి మండలం, నిర్మల్ డిస్టిక్లో వాళ్ళకు ఎడ్యుకేషన్ వాళ్ళు స్కూల్ కట్టుకున్నా కూడా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసేస్తున్నారు. అది గవర్నమెంట్ అండర్లో పనిచేసే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసేస్తున్నారు. వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ ఫెసిలిటీ లేదు, ఈవెన్ బోర్లు కొట్టుకున్నా కూడా అలా రాలేస్తున్నారు. అది న్యూస్లో వచ్చింది, నేను చెప్పేది కాదు. అయితే ఎడ్యుకేషన్ జనరల్గా ఏంటంటే కేసు మనకు సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ స్టేటు మరి ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళకు. అంటే ఇప్పుడు దానికి బడ్జెట్ అలాట్ చేయాలి ఫస్ట్. తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఒక్కొక్క విద్యార్థికి 70,000 రూపాయలు పెడుతుంది. మరి ఎడ్యుకేషన్కి అమౌంట్ పెట్టినా కానీ ఎందుకు అభివృద్ధిలోకి రావట్లేదు ఎడ్యుకేషన్ అనేది? మరి అంత పెట్టినా కూడా మరి ఎక్కడ మరి పెట్టినట్టు స్కూళ్ళు డెవలప్మెంట్ ఎక్కడ అవపడతలేదు. వాళ్ళు ఏం చేయాలి, ఎడ్యుకేషన్కి ఫస్ట్ వాళ్ళు బడ్జెట్ 1/3 ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ ప్రొవైడ్ చేయాలి. ఎడ్యుకేషన్ మస్ట్. ఏ సిస్టమ్ అయినా ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే మిగతా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. బడ్జెట్ ప్రొవైడ్ చేసి అన్ని రెసిడెన్షియల్ స్కూల్ లాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డెవలప్ చేసి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఫాలో కావాలి. అంటే మన ఇంగ్లీషు, హిందీ ప్లస్ మదర్ టంగ్ ఫాలో అవుతూ ఒక రెసిడెన్షియల్ స్కూల్ లాగా పెట్టి దానికి అటాచ్డ్ హాస్టల్స్ పెట్టి దానికి ఈక్వల్ స్టాఫ్ ఉండాలి. ఎమినెంట్ స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి వరల్డ్ క్లాస్ స్కూల్స్ డెవలప్ చేస్తేనే అప్పుడు ఏమైనా డెవలప్ అవుతుంది. అందులో ఫ్రీగా ఉండాలి. మనకు అటెండర్ అబ్బాయి కానీ, సీఎం అబ్బాయి కానీ, ఎనీ అడ్మినిస్ట్రేటివ్ అబ్బాయి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అక్కడే చదువుకోవాలి. ప్రైవేట్ సిస్టమ్ అంటే చాలా వరకు ఉండదు, ఎంకరేజ్ అవుతుంది. అది కరెక్ట్. మీరు అది అలా ఉండాలని ఒక ప్రొఫెసర్గా మీరు కోరుకుంటున్నారు, సంతోషం. ఇది స్కూల్ లెవెల్. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఒక ప్రొఫెసర్గా మీరు చూసిన గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కొరబడుతుంది. పిల్లలకి ఒక 20-30 పిల్లలున్నా, 5 మంది పిల్లలున్నా ఆ ఎడ్యుకేషన్ అక్కడి నుంచి స్కూల్ తీసేసి ఒక 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరం వరకు స్కూల్ చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హరిజన, గిరిజన లేదా ఆదివాసీ గిరిజన పిల్లలకు మీరు అన్నట్టుగా నిర్మల్ జిల్లాలో అన్నట్టుగా స్కూల్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసి వేరే వేరే స్కూళ్ళలోకి, అంటే టీచర్స్ ఇక్కడ లేరు, పిల్లలు లేరు అనే ఒక నెపంతో స్కూళ్ళను కూడా చేంజ్ చేసి కొన్ని తీసేసి వేరే స్కూల్ పెడుతారు. అట్లా పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ ఇక్కడ పడిపోయే అవకాశాలు ఉండవా? డెఫినెట్ పడిపోతుంది. ప్లాన్ ఏంటంటే ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో పక్క స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేదని ఆ ఉన్న తక్కువ మందిని 2-3 స్కూళ్ళు కలిపి ఒక స్కూల్లో ఆ స్ట్రెంత్ షిఫ్ట్ చేసి తర్వాత ఈ స్కూళ్ళను క్లోజ్ చేసే ప్లాన్. అంటే ప్రైవేటైజేషన్కు ఫౌండేషన్ వేయడం. అది ఎంకరేజ్ చేయడం, అది క్లోజ్ చేస్తారు. ఇదే నా కేజీ నుండి పీజీ అంటే మరి ఇంత ఘోరంగా ఉంది. అంటే నాన్ ఫంక్షనింగ్ స్కూల్ అని, ఇది నాన్ ఫంక్షన్ ఎత్తేస్తుంది అని ఆ స్కూల్కి పంపుతుంటారు. అది దూరం ఉండి కొందరు ఊళ్ళకి వదులుకుంటారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ ఎటువంటి, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ఇంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మనం ప్రాథమికంగా మాట్లాడుకునేది స్కూల్లో అయితే ఒక ప్రైవేట్ పరం చేయడానికి ఒక ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. సరే, విద్యార్థుల తీరు ఇలా ఉంటే యాజ్ గవర్నమెంట్ ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేకుండా, ఒక నోటిఫికేషన్ లేకుండా, అంటే ప్రొఫెసర్ స్థాయిలో కాకుండా, లెక్చరర్ స్థాయిలో కాకుండా స్కూలు వాతావరణంలోనే ఒక ఉపాధ్యాయులను కూడా నియమించే అవకాశాలు లేకుండా పోతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది ఇంకా సామాన్య ప్రజలకు అందుతుందా, అందదా? అనుకున్నంత లెవెల్ అందటం లేదు. ఇప్పుడు ఉన్న 392 మండల్స్లో కూడా చాలా వరకు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేరు. మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఆడిటింగ్ లేదు, అకౌంటబిలిటీ లేదు, అంటే టీచర్స్ సరిగా లేరు, పక్కా బిల్డింగ్స్ లేవు. విద్య కానీ గుడికి బడికి దూరం అయినట్టే ఉంది, అది క్లియర్గా అవపడుతుంది. అయితే గుడి అని మీరు చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బడికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందా ప్రభుత్వం, గుళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాక ఈవెన్ సెంట్రల్ చూసుకున్నా, నేషనల్ సీనియర్ చూసుకున్నా, మన ఎడ్యుకేషన్ కన్నా ఎక్కువ ఇప్పుడు మానవత్వం కన్నా కులాలు మతాలు ఎక్కువైపోయినాయి. సో నేను చెప్పానంటే కులాలు కానీ మతం కానీ దేవుళ్ళలు కానీ అందరికీ అవసరం. బై బర్త్ మనకు ఉంటుంది. అది కాదనలేం, అందరం గౌరవిస్తాం. అది పర్సనల్గా పెట్టాలి. పర్సనల్ అయినా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఫస్ట్ పుస్తకం అందియండి, తర్వాతనే గుడి. ఫస్ట్ విద్యార్థికి కావాల్సింది పుస్తకం అని చెప్పారు. మరి ఏళ్ల తరబడి పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో గుడి కావాలన్నా ఫస్ట్ బడి కావాలన్నా? ఫస్ట్ ప్రైమరీ అయితే అన్నట్టు ఏ వెల్ఫేర్ స్టేట్ అయినా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి ఏంటంటే బిఫోర్ అకాడమిక్ ఇయర్కి ఒక క్యాలెండర్ స్టార్ట్ చేసుకోవాలి గవర్నమెంట్.
అంటే రిక్రూట్మెంట్ క్యాలెండర్ టైం టేబుల్ వేస్తాం మన క్లాస్లో అట్లా Yes, sir. ఇయర్ లాంగ్ క్యాలెండర్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అది మన యూపీఎస్సీ మోడల్లో ఉండాలి. అంటే స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కానీ, కాలేజ్ రిక్రూట్మెంట్ కానీ, ఈవెన్ స్కూల్స్ మన బుక్స్ సిలబస్ కానీ, బుక్స్ కానీ అవైలబిలిటీ మొత్తము ఇంకా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోవాలి. దానికి కావాల్సిన బడ్జెట్ అలాట్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది. పీపుల్ మన తెలంగాణ స్టేట్లో ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, వీళ్ళ లైఫ్లో వెలుగు వస్తుంది, స్టూడెంట్ లైఫ్లో. తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు అని చెప్పి ఒక స్లోగన్ ఉంది. నీకు విద్యనే సరిగా అయిపోయినప్పుడు నియామకాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఆ నియామకాలు కూడా అసలు జరుగుతలేవు కదా ఇప్పుడు. అంటే నియామకాలు నింపాలని గవర్నమెంట్కి ఒక విల్ పవర్ ఉండాలి. అదే సార్, అందుకే మీలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ మాట్లాడకపోతే, ఏదో ఉంది కదా వివేకవంతులు మాట్లాడకపోతే సమాజం మందగమనం పడిపోతుంది అని చెప్తారు కదా, మీలాంటి వివేకవంతులు అంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్లు విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి ఒక ప్రొఫెసర్గా మీరేం సలహా ఇస్తారు? నేనే కాదు, మరి చాలా వరకు ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఇట్ హ్యాస్ బికమ్ రాటనింగ్ సిస్టమ్. ఓకే, అంటే నేను ఎడ్యుకేటర్స్, ఇంటలెక్చువల్స్, మన సెల్ఫ్ సర్వీస్ లేకుండా సర్వ్ చేసే వాళ్ళు పొలిటిక్స్లో రావాలని మేము ఇన్వైట్ చేస్తాం. వస్తే మంచిది. ఇప్పుడు ప్రతి ఉన్న ఒక లాస్ట్ 50 years ఉన్న వీళ్ళే ఉంటారు. ఏ పార్టీలో అయినా ఆయారాం గయారాం లాగా మారుతూ ఉంటారు. వాళ్ళే మినిస్టర్ అవుతారు. ఏ పార్టీ రూలింగ్ వస్తే వాళ్ళు జంప్ అవుతుంటారు. ఈ వరస్ట్ సిస్టాన్ని కంట్రోల్ చేసి దేర్ షుడ్ బి సమ్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్ తీసుకురావాలి. అంటే ఇన్ ద బిల్ ఫామ్లో అంటే మన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఈవెన్ సీఎం కానీ, గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ కానీ వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక 2 terms ఉండాలి ఎమ్మెల్యే. అంటే 2 terms అంటే ఒకసారి ఎలక్ట్ అయితే ఇంకో ఛాయిస్ ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. అంటే ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ కావాలంటే అంత కరప్షన్ అడుగడుగున ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే పొలిటికల్ రిఫార్మ్స్ మస్ట్. పొలిటికల్ రిఫార్మ్స్ కావాలంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్టెడ్ బాడీస్, కాన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ బాడీస్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కానీ వీళ్ళకి 2 terms ఉండాలి. ఒకసారి ఎలక్ట్ అయితే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. దాని తర్వాత వారు ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్, సాలరీస్ బంద్ చేయాలి. ఈ సర్వీస్ అంటే జాబ్. మరి సర్వీస్ అన్నప్పుడు వాళ్ళు హోల్ వర్క్ చేయాలి మన సిస్టమ్ కొరకు, అది బంద్ చేయాలి. ఇంకోటి వాళ్ళకు బెనిఫిట్స్, రైల్వేస్ కానీ, ఎయిర్వే బెనిఫిట్ అన్నీ బంద్ చేయాలి. ఇంకోటి కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వితిన్ 5 yearsలో, వితిన్ నో టైంలో దే ఆర్ బికమింగ్ రిచ్. ఎలక్టెడ్ పీపుల్ ఆర్ బికమింగ్ రిచ్, వేరే అది పీపుల్ ఆర్ బికమింగ్ పూర్. ఇదేందో మరి ఫార్ములా చెప్తే మరి పీపుల్ కూడా ఫాలో అవుతారు కదా, దాన్ని మార్చాలి. ఇంకోటి ఈ మధ్యన ఏమవుతాడు, ఒక పార్టీలోకి ఎలక్ట్ అయ్యి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. దాన్ని కూడా కంట్రోల్ చేయాలంటే యాంటీ డిఫెక్షన్ లా పర్ఫెక్ట్గా లేదు ఇప్పుడు. సార్ అది రాజకీయాన్ని మనం పక్కన పెడదాం. విద్యా విధానంలో మార్పు తీసుకురావడానికి మనం మాట్లాడుకుంటున్నాం. విద్యా విధానంలో ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయునిగా మనం రావాలి అనుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టెట్ పరీక్ష రాయాలి. ఆ తర్వాత అన్ని కష్టాలు ఎదుర్కొని ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయిందంటే ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. మరి అతను అందించే విద్య కన్నా ఓ డిగ్రీ స్టూడెంటో, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి అక్కడ పెడితే పిల్లలు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి రావట్లేదు ఎందుకు? అంటే గవర్నమెంట్ స్కూల్కి రావట్లేదు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా మనకు వెల్ఫేర్ స్టేట్ లాగా ఆల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాయి. ఇప్పుడు పక్కా బిల్డింగ్స్ ఉండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండి, స్టాండర్డ్ రిక్రూట్మెంట్ జరిగి, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటే ఆన్ పార్ విత్ క్లాస్ 1 టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగితే గవర్నమెంట్ స్కూల్ అన్నీ క్లోజ్ అవుతాయండి. అన్ని మన ప్రైవేట్ స్కూల్ కొని అవుతాయి, అందరు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్గా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు అంత క్వాలిఫై కాదంటారా? మరి ఇంకా క్వాలిఫై ఉన్నారు. ఇక ఫర్దర్ అడ్వాన్స్డ్ లెవెల్లో, హై లెవెల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న టీచర్లను కూడా రిక్రూట్ చేయాలి ఉన్నతో పాటు. ఇప్పుడు స్ట్రెంత్ పెంచాలి, స్ట్రెంత్ సరిపోతలేదు. నేను స్ట్రెంత్ పెంచుదాం సార్, దానికి అది గవర్నమెంట్ ప్రభుత్వం దాని పని అది చేస్తుంది. నేను వేసే క్వశ్చన్ ఏంటంటే, ఒక టీచర్ ఉద్యోగానికి రావడానికి ఎంతో క్వాలిఫై అయితే కానీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, రైట్? క్వాలిఫై అయితేనే ఒక గవర్నమెంట్ ప్రధాన ఉపాధ్యాయుడిగా, తెలుగు టీచర్ గాను, మ్యాథ్స్ టీచర్ గాను, సైన్స్ టీచర్ గాను, సోషల్ టీచర్ గాను తను నియామకం అవుతారు. మరి వాళ్ళు చెప్పే విద్య కంటే ఒక ఇంటర్ చదివో, ఒక డిగ్రీ చదివో ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. కాన్వెంట్ స్కూల్, న్యూ కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఎక్కువగా అటువైపే మగ్గు చూపుతున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు అంటారు? ఇప్పుడు కొన్ని నామ్స్ పెట్టారండి. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఏముందంటే వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు. పబ్లిసిటీ, కొత్త కొత్త బిల్డింగ్లు కట్టి, ఏసీలు పెట్టి అట్రాక్ట్ చేస్తారు. రిచ్ అఫ్లుయెంట్ అట్రాక్ట్ చేస్తారు. ఏదో సీఎం కొడుకో, ఎమ్మెల్యే కొడుకు అవుతున్నా అట్రాక్ట్ చేసి పబ్లిసిటీ చేసి పబ్లిక్ మైండ్ గేమ్ ఆడతారు అంతే. అక్కడ పెద్ద ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. దట్ ఈస్ రోడ్ మెమరీ.
బయాట్ చేస్తారు. Yes, నాకు నాలెడ్జ్ కావాల్సింది రాదు, నాకు కావాల్సింది నాలెడ్జ్ అంటూ రాదు. అయితే మన సిస్టంలో ఉన్న టీచర్లు ఏంటంటే చాలా వరకు టీచర్లు ఇప్పుడు రెగ్యులర్ టీచర్లు చాలా తగ్గిపోయారు. అంత కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్లే ఉంటున్నారు. వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి ఒక కొత్త సిస్టాన్ని ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ఇయర్ ఒక క్యాలెండర్ లాగా టైం టేబుల్ పెట్టుకొని రిక్రూట్మెంట్ ఉండాలి, టైమ్లీ రిక్రూట్మెంట్ ఉండాలి. ఓకే, అది రిక్రూట్మెంట్ ఉంటుంది, ఫెసిలిటీ ఉండాలి, అది డెవలప్ అవుతాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి ఆయా నవోదయ అని చెప్పు లేదంటే ఇంకొక గురుకుల అని చెప్పు కొన్ని బిల్డింగ్స్ కట్టి చేస్తున్నారు. ఈ ప్రవీణ్ కుమార్ సారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొంతవరకు బాగానే నడిచింది. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కొన్ని అంటే 5th క్లాసు పిల్లలకి నవోదయ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళిపోయిన నవోదయ గురుకుల దాంట్లో వెళ్ళిన పిల్లలకి అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవనే ఒక సమాచారం. అంటే ఈ ఇచ్చిన వాళ్ళంతా కాంట్రాక్ట్లే, మీరు అన్నట్టుగా కాంట్రాక్టర్లకే వెళ్ళిపోయి మళ్ళీ పాత పద్ధతే వస్తుంది. అంటే ప్రభుత్వం ధనం వృధా అయిపోతుంది తప్ప పిల్లలకు నాణ్యమైన చదువు కానీ నాణ్యమైన వసతులు కానీ అందించట్లేదు. ఇది ఎవరి లోపం అయి ఉంటుంది? ఇంకా ఇప్పుడు ఉన్న సిస్టాన్ని గవర్న్ చేసేది ఒక ఎస్టాబ్లిష్మెంట్, దట్ ఇస్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది చొరవ వేసుకుని ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ టైంలో చాలా మంచి ఆలోచన ఉన్నాయి, డెవలప్ చేద్దాం అన్నాడు, బంగారు తెలంగాణ తీసుకొద్దాం అన్నాడు, ఎడ్యుకేషన్ కూడా పార్ విత్ టాప్ డెవలపింగ్ కంట్రీస్తో పాటు మనం డెవలప్ చేద్దాం అన్నాడు. కానీ అనుకున్న లెవెల్లో ఇప్పుడు అది జరగడం లేదు, ఆ స్టాండర్డ్ తగ్గిపోయినాయి. ఇప్పుడు అది ఎండ్ పర్సన్ వరకు రావాలి, వాట్ ఎవర్ బడ్జెట్ అలాటెడ్. సార్ కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడు సార్, ఒక ముఖ్యమంత్రి చెబుతాడే తప్ప ముఖ్యమంత్రి వచ్చి చేయాలని లేదు కదా. కింది స్థాయి వర్గం పనిచేయాలి, కింది స్థాయి వర్గం పనిచేయట్లేదా? మరి ఎందుకు చేసేది అంటే దానికి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్ స్ట్రాంగ్ ఉంటే డైనమిక్ ఉంటే మిగతాదంతా దే విల్ ఫాల్ ఇన్ లైన్. ఇప్పుడు కేసీఆర్ లీడర్షిప్లో స్ట్రాంగే కదా సార్, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్లో కూడా స్ట్రాంగే కదా. మరి ఎందుకు పాలకవర్గం అంత నీరు గారిపోతుంది? పాలకవర్గం మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ హోల్ హార్టెడ్గా డెవలప్ చేయాలని బడ్జెట్ అలాట్ చేసి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటే డెవలప్ అవుతుంది, లేకపోతే కాదు, కష్టం అది. ఇప్పుడు గురుకులాల్లో కూడా చాలా వసతులు లేకుండా పోతున్నాయి సార్. వాళ్ళకు పిల్లలకు 5వ తరగతి నుంచే వాళ్ళకు నాణ్యమైన చదువు, నాణ్యమైన ఫుడ్డు, బట్టలు కానీ వాళ్ళకి నివసించే ఆ ప్రాంతం కానీ సరిగా లేకుండా ఈ వర్షాకాలానికి ఇప్పుడు చాలా వరకు పాములు రావడం కానీ కప్పలు రావడం కానీ జరుగుతుంది. ఇలాంటివన్నీ దాని ఇన్ఛార్జి దాని శాఖ ఉంటుంది కదా, వాళ్ళలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎవరు అజమాయిష్ చేయాలి వాళ్ళని? ఇప్పుడు అడుగున మధ్యన ఇప్పుడు అకౌంటబిలిటీ ఉండాలి, అది లేకుండా. ఇప్పుడు ఢిల్లీలో మన కేజ్రీవాల్ మన స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ కన్నా స్టాండర్డ్, అంత ప్రైవేట్ స్కూల్లో అందరూ గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ అవుతున్నారు ఢిల్లీలో. అదే విధంగా మనం ఇక్కడ చేసుకోవచ్చు కదా, అది న్యూస్లో వచ్చి చూసి చెప్తున్నాను. దాన్ని మనం ఇక్కడ సీఎం డెవలప్ చేసుకోవచ్చు, అంతకన్నా మంచి కూడా చేసుకోవచ్చు. దానికి మంచి ఐడియాస్ ఉన్నాయి, కేసీఆర్ లేవని అంటలేము. కానీ ఎందుకు అదే మరి ఇంప్లిమెంట్ అయితే లేదు. ఇంప్లిమెంటేషన్ అంటే అడుగున మధ్యన కాంట్రాక్ట్ సిస్టమ్, ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్ళకు హోల్ హార్టెడ్ చేయాలని ఉండదు. ఇప్పుడు మెగా కృష్ణ అంటే వాళ్ళ స్కూళ్ళల్లో మన చాక్ పీస్ నుంచి బెంచ్ నుంచి మన టేబుల్ నుంచి అంత కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే వాళ్ళు యాక్చువల్గా ఏ బెంచ్ కానీ చాక్ పీస్ కానీ టేబుల్ కానీ మెగా కృష్ణ ఆడికి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు తక్కువలో చేస్తారు, క్వాలిటీ బాగుంటుంది కదా. లేని వాళ్ళకి ఇచ్చుకుంటారు అంటే వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళకి ఇస్తారు, అది రాంగ్ కదా. అంటే కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి హోల్ హార్టెడ్ కమిట్మెంట్ ఉండి వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయాలని మన మైండ్ సెట్ ఉంటే అయితే డెవలప్ అయితే ఎందుకు కాదు. ఓకే, పొలిటికల్ కంట్రోలింగ్ చెక్స్ ఉండాలి, ఆడిటింగ్ ఉండాలి, విద్యా విధానంలో పొలిటికల్ తక్కువగా ఉండాలి అని చాలా ఇంటర్ఫరెన్స్ ఉంది. పొలిటికల్ ఉండకూడదు మరి. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్లు కొంతవరకు అజమాయిషీ చేస్తున్నారు సార్ ఎడ్యుకేషన్ విధానం మీద. జిల్లా స్థాయిలో తెలంగాణలో ఆయా కలెక్టర్లు విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కానీ కలెక్టర్ల మీద కూడా ఒత్తిడి వస్తుంది అని ఒక వాదన. కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు పనిచేయగలుగుతారా, చేయరా? యాక్చువల్లీ పని మీరు అన్నట్టు ఏ వర్క్ అయినా బడ్జెట్ అలాట్మెంట్ లెజిస్లేషన్ డెసిషన్ తీసుకోవడమే గవర్నమెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద మెషినరీ. కలెక్టర్ కానీ జేఎండీ కానీ ఆర్డీఓలు కానీ ఉంటారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ప్రాక్టికల్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే నడిపిస్తాడు, ఎమ్మెల్యే చెప్తేనే కలెక్టర్ వినాలి. ఇప్పుడు కలెక్టర్లకు వాల్యూ ఏముంది? మన ఏదో వెంకటరామరెడ్డి కాళ్ళు ముక్తున్నట్టు పబ్లిక్లో చేయవద్దు కదా. కలెక్టర్కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం కాబట్టి అన్నీ చేస్తుంటారు. అంటే కలెక్టర్గా తాను రిజైన్ చేస్తే అది వేరే ఉంటుంది, చేయకముందు చేశాడు కాబట్టి ఒక వాదన. ఇప్పుడు కేసీఆర్ తప్పలేదు, ఆయన కలెక్టర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇంకా ఆఫ్ ద కెమెరా చేసుకోవచ్చు కదా, పబ్లిక్గా చేయవద్దు అవన్నీ.
వాళ్ళకున్న ప్రోటోకాల్ కానీ వాల్యూస్ కానీ స్టాండర్డ్స్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న అవి మన డౌన్గ్రేడ్ చేసినట్టే కదా. ఎట్లా సార్ మరి ఒక కలెక్టర్ కంటే ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? ఇవన్నీ మారాలంటే మన పొలిటికల్ రిఫార్మ్స్ అయితే ఉండాలి. అది అందుకొరకు నెట్ పోతున్నాం జనరల్గా. పొలిటిక్స్లో మార్పులు రావాలి, బేసిక్ రిఫార్మ్స్ రావాలి, ఆ బిల్లు తీసుకురావాలి. అది మీరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మీరు ఎలాంటి ఫామ్ తీసుకొస్తారు? పిల్లలకి మంచిగా ఉన్నత విద్య, ఉన్నత పరిణామాలతో కూడుకున్న సామాజిక విద్యను అందించాలంటే మీరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకి ఎలాంటి విద్యను అందిస్తారు? ఇప్పుడున్న సిస్టంలో ఇట్లే ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నోరు తెరవలేము, ఏం చెప్పలేము. తెరవలేదు సార్. మీరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోండి, చెప్పండి. లీడర్షిప్ ఫాలో అవుతా అంతే. అంటే అది తప్ప జరుగుతుంది. అట్లా ఉండొద్దు. అంటే మీరు ఈ సిస్టాన్ని చేంజ్ చేయాలి మనం. లేదు సార్, నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఎవ్వరిని లెక్క చేయకండి. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా మన స్కూల్లోకి పోతాం, మనం ఇన్స్పెక్షన్ చేస్తాం, మన ఎంక్వైరీ చేస్తాం. స్టాఫ్ ఎంత ఉన్నారు, టీచర్లు ఎంతమంది ఉన్నారు, బిల్డింగ్స్ ఎన్ని పక్క ఉన్నాయి, ఏం చేయాలి వాటికి అంటే మీటింగ్ పెట్టి కలెక్టివ్గా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అందరం కలిసి ముందుకెళ్ళి దానికి బడ్జెట్ అలాట్ చేసి టాప్ లెవెల్ స్కూల్స్ డెవలప్ చేస్తాం. అలాంగ్ విత్ అటాచ్డ్ హాస్టల్స్ డెవలప్ చేసి టీచర్లు కూడా 100% ఫుల్ టైం టీచర్స్ పనిచేయాలి రెగ్యులర్గా. అక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకు ఆల్ ఫెసిలిటీ స్కూల్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాబొరేటరీ కానీ, స్కూల్స్ కానీ, బిల్డింగ్ కానీ, హాస్టల్ కానీ, లైబ్రరీ కానీ, వాళ్ళకు ప్లే గ్రౌండ్ కానీ, ఇవన్నీ ఉంటేనే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ గ్రోత్ వస్తుంది కిడ్లో. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి అందులో అడుగున్న కరప్షన్ లేకుండా చేయాలి. ఇప్పుడు రెవెన్యూలో ఉన్నట్టు కరప్షన్ ఇక్కడ ఎడ్యుకేషన్లో కరప్షన్ ఉంది. అందుకొరకు ఇన్ని రోజులు మనం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అనగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మాఫియా కూడా పనిచేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలి మనం. సూపర్ చేయకుంటే చేయలేము మనం. ఏ గవర్నమెంట్ చేయలేము అది పరిస్థితి. రైట్ సార్. ప్రాథమిక విద్యా విధానంలో ఇలాంటి అవకతవకలు ఉన్నాయి. ఇక యూనివర్సిటీ స్థాయికి వచ్చినప్పుడు ఒక ఓయూ ప్రొఫెసర్గా, బాటనీ ప్రొఫెసర్గా మీరు ఉన్నారు అంటే ఓయూ అంటేనే ఒక ఉద్యమ భావాలు ఒంటి నిండా పుణికిపుచ్చుకున్న దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అందులో మీరు ఒక బాటనీ ప్రొఫెసర్. ఇప్పుడు ఆటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది అంటే బోటనీ క్లాస్ అంటే బోర్ అనుకునే ఈ యువతరానికి అసలు యూనివర్సిటీ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది అనేది ఒకసారి మీ మాటల్లో. మీరు బాటనీ బాటనీ ఈ రోజుల్లో బోరుగా ఏం లేదు. ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. బాటనీలో బయోటెక్నాలజీ ఉంటుంది. దానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లబ్ చేస్తే బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టుగెదర్ బయో ఇన్ఫర్మేటిక్స్ వస్తుంది. లేటెస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇవాళ యూనివర్సిటీ లెవెల్లో. ఆ బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా మీకు డ్రగ్స్ వస్తాయి. డ్రగ్ డిజైనింగ్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తం దానిపైన డిపెండ్ అవుతుంది. బాటనీ బోరు కాదు. బాటనీ ద టాప్ లెవెల్లో ఉంది. లైఫ్ సైన్స్ టాప్ లెవెల్లో ఉంది. బయో సైన్సెస్ టాప్ లెవెల్లో ఉంది. యూనివర్సిటీలో ప్రతి సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లా బాటనీ కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే యూనివర్సిటీలో ఇప్పుడు అడుగుతూరు కాదు చెప్తున్నా. యూనివర్సిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్న దగ్గర 11 యూనివర్సిటీస్ ఉంటాయి, మన స్టేట్ యూనివర్సిటీస్. ఓకే. ఈ 11 యూనివర్సిటీలో కూడా అందులో పెద్ద యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ. దట్ ఈస్ సెంటర్ ఫర్ డిఫరెంట్ పొలిటికల్ మూమెంట్స్. ఈవెన్ తెలంగాణ మూమెంట్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్లో యూనివర్సిటీలో ఫస్ట్ ఏంటంటే ఉస్మాన్ అలీ ఖాన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవాళ ఈ మధ్యన కట్టిన హాస్టల్ బిల్డింగ్లు కానీ 10 years బ్యాక్ 20 years బ్యాక్ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి. అంటే క్వాలిటీ తగ్గిపోయింది. అంటే కాంట్రాక్టర్లు కానీ, మధ్యవర్తులు కానీ మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది. అయితే ఎడ్యుకేషన్ మెయిన్గా జరిగేది అంటే మనకు సిస్టాన్ని ఫస్ట్ స్టూడెంట్స్కి హాస్టల్ ప్రొవైడ్, హాస్టల్లో ఆల్ ఫెసిలిటీ ఉండాలి, బేసిక్ ఫెసిలిటీస్. అక్కడ కూడా కొద్దిగా క్వాలిటీ తగ్గిపోయింది. ఈ మధ్యన యూనివర్సిటీలో కూడా తగ్గిపోయింది. పిల్లలకు తగ్గిపోయింది. అదిగాక లైబ్రరీ అంటే అది ఓకే, లైబ్రరీ ఉస్మాన్ లైబ్రరీ అయితే బాగానే ఉంది, కాదంటలేము. ఓకే. క్వాలిటీ అయితే హాస్టల్లో తగ్గిపోయింది. వర్షాలు వస్తే మాత్రం చాలా వరకు పొట్టుకు పెడుతుంటాయి హాస్టల్స్. అయితే హాస్టల్ని మనం అప్గ్రేడ్ చేయాలి. అదేవిధంగా బడ్జెట్ పెద్ద ప్రాబ్లం యూనివర్సిటీలో. 300-400 crores సరిపోతలేదు. ఒక 900 crores ఒకసారి అలాట్ చేస్తే బడ్జెట్ వస్తే అంటే బిల్డింగ్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఒక పార్ట్. ఓకే. తర్వాత టీచర్స్, ఇందాక స్కూల్ అనుకో టీచర్స్ కూడా ఎవ్రీ ఇయర్ అపాయింట్మెంట్ జరగాలి. ఒక క్యాలెండర్ ఇయర్ ఉండాలి. యూనివర్సిటీలో చాలా వరకు కాంట్రాక్ట్, పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారని మన కేసీఆర్ ఒక మాట ఇచ్చింది బిఫోర్ ఎలక్షన్స్. ఆ హోప్స్ తో చాలా మంది ఇక్కడనే ఉంటారు టీచ్ చేసుకుంటా. వాళ్ళకి ఏజ్ బార్లు అవుతున్నాయి, పెళ్లిళ్ళు అయితే లేవు, వాళ్ళ బ్రతుకు పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేస్తారని మాట ఇచ్చిన వాళ్ళకి. ఓకే. ఇంకా మాట ఇచ్చినప్పుడు మరి డెఫినెట్ చేస్తాను హోప్స్ తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటారు. చాలా మంది ఏజ్ మా బ్యాచ్ కూడా కొందరు ఉన్నారు, ఇంకా అన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు. ఓకే.
అట్లా ఏజ్ బాల్ 40 years 50 years కొందరు పెళ్ళిళ్ళు కాక, కొందరు జాబులో ఉన్న రెగ్యులర్ లేక, ఇంట్లో రెస్పెక్ట్ లేక ఏదో డ్రాగన్ అవుతున్నారు. వాళ్ళని రెగ్యులర్ చేసిన మాట ఇచ్చిన మాట నిలుపుకుంటే బాగుంటుంది. అదొకటి. ఇంకోటి రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ జరగాలి. ఇప్పుడు 1280 అది అందరికీ తెలుసు, న్యూస్ వస్తుంది. జనరల్గా 30, 100, 1280 వరకు రెగ్యులర్ టీచర్ ఉండాలి. ఇప్పుడున్న రెగ్యులర్ టీచర్ 360. మరి 360 టీచర్లకు మరి ఉన్న స్ట్రెంత్ టీచ్ చేయాలంటే చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. కష్టం సార్. మరి అది లేక పార్ట్ టైం వాళ్ళు పెడుతున్నాం. పార్ట్ టైం పైన ప్రతి కాంపిటీషన్ వాళ్ళపైన డిపెండ్ ఉండలేము. మనం రెగ్యులర్ చేస్తే వాళ్ళపైన డిపెండ్ కావచ్చు. అది సిస్టమ్, రెస్పాన్సిబిలిటీ అది ఉండాలి. ఇంకోటి ఏంటంటే టీచర్స్ అంటే ఒక యూనివర్సిటీ టీచర్ అంటే ఈజ్ ఎ రినౌన్డ్ స్కాలర్, వరల్డ్ రినౌన్డ్ స్కాలర్. ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డిఫరెన్స్ ఏంటంటే డిగ్రీ కాలేజ్ టీచ్ చేస్తారు, చాలా వరకు టీచ్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ టీచింగ్తో పాటు రీసెర్చ్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. రీసెర్చ్ అంటే ప్రొఫెసరు టీచ్ చేయాలి. ఒక టీచ్ చేయాలంటే ఆయన ఎన్నో రీసెర్చ్ వర్క్ చేసి కొన్ని ఆర్టికల్స్ చదివి ఉన్న ఎగ్జిస్టింగ్ సిలబస్, బుక్లో ఉన్న సిలబస్ యాడ్ చేసి చెప్పాలా ఆన్ ద స్పాట్. తన అనుభవాన్ని కూడా మూవింగ్ రైల్ లాగా ఎడ్యుకేషన్ లాగా అని చెప్పాలి. ఆయన ఓన్ యాడ్ చేయదు. లేదు బుక్లో ఉన్నది చెప్తే ఉన్నది వాళ్ళని ప్రొఫెసర్ అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ అన్నప్పుడు వాళ్ళకు పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు. అవును. వాళ్ళు పేపర్స్ పబ్లిష్ చేయాలి, కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయాలి, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయాలి. ఈ పేపర్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ ఇప్పుడు హై స్టాండర్డ్ ఉండాలి. దానికి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ రోజులో ఏమైందంటే ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ చాలా వచ్చింది. జర్నల్స్ మీరు ఒక జర్నల్ పెట్టుకోవచ్చు, నేను ఒక వచ్చు, మన శ్రీకాంత్ ఒక జర్నల్ పెట్టుకోవచ్చు. అంటే డబ్బులు ఇస్తే మన పేపర్ అలా పబ్లిష్ చేస్తాం. ఓకే. అంటే అంత పర్చేజింగ్ టైప్. యాకత్పురంలో ఒక యూనివర్సిటీ ఉంటుంది అన్నట్టు చెప్పుకుంటారు, అక్కడ ఓపెన్ చేస్తారు, డబ్బులు ఇస్తే ఒక పేపర్ ఇస్తారు. దట్ ఈజ్ రాంగ్. ఓన్లీ సిఎస్ఆర్ జర్నల్స్ ఉంటుంది, రికగ్నైజ్డ్ జర్నల్స్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని సిఎస్ఆర్ డిఎస్టీ రికగ్నైజ్డ్ జర్నల్స్ ఉంటాయి. ఆ జర్నల్స్లోనే అక్కడ ఒక డబ్బులు అడగరు, మీకు క్వాలిటీ ఉంటే పబ్లిష్ చేస్తారు. అందులో పబ్లిష్ కావాలి, హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న పేపర్లు అక్కడ పబ్లిష్ అవుతాయి, మిగతా రిజెక్ట్ అవుతాయి. ఆ స్టాండర్డ్ మనం డెవలప్ కావాలి. ఆ స్టాండర్డ్ డెవలప్ అంటే టీచర్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్ వరల్డ్ క్లాస్ టీచర్లను రిక్రూట్ చేయాలి. ఇక్కడ అందరూ రెగ్యులర్ చేసి వరల్డ్ క్లాస్ టీచర్ రిక్రూట్ చేసి ఈవెన్ వైస్ ఛాన్సలర్ కూడా ఆయనకు పబ్లికేషన్ ఉండాలి. ఒక 50-100 ఉండాలి. పబ్లికేషన్ లేకుండా ఇలా వైస్ ఛాన్సలర్ అవుతుంది, పైరేవులు అవుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పబ్లికేషన్ ఉండాలి, ప్రాజెక్టులు ఉండాలి, ఇక్కడ పిహెచ్డి స్టూడెంట్స్ ఉండాలి. పిహెచ్డి ఒక నువ్వు పిహెచ్డి ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే ఆ పిహెచ్డీస్కి అలా అమెరికా వస్తే సెటిల్ కావచ్చు. ఆ క్వాలిటీ ఆఫ్ పిహెచ్డి థీసిస్ని బట్టి ఒక థీసిస్లో కొన్ని పేపర్లు వస్తాయి, దాంతో లైఫ్ అవుతుంది. అంటే అట్లా ఉండాలి. ఈ రోజులో అయితే బిజినెస్ ఇప్పుడు చాలా వరకు థీసిస్లు ఏమవుతుందంటే అంటే అన్ని 100% అన్నాను, కొంత క్వాలిటీ ఉంది. కొందరు ఏంటంటే ఫాస్ట్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఎక్కువ కావాలి, నెంబర్ ఆఫ్ పేపర్ ఎక్కువ కావాలని డబ్బులు ఇచ్చి జర్నల్ ఏదో బిజినెస్ లాగా ఓపెన్ చేస్తారు, ఆ జర్నల్ వేసుకుంటారు, నెంబర్ ఆఫ్ పేపర్ ఎన్ని ఉన్నాయని చెప్పుకుంటారు. ఇంకో పిహెచ్డి కూడా పిహెచ్డికి దానికి ఒక స్టఫ్ ఉండదు, స్టాండర్డ్ ఉండదు, దానివల్ల పబ్లికేషన్ రాదు. అంత బిజినెస్ ఇది ఒక దందా అయింది. అంటే మోస్ట్ ఆఫ్ ద థీసిస్ ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్ ఏమైందంటే యూ కెన్ సేఫ్లీ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. దానికి క్వాలిటీ లేదు, దాన్ని కంట్రోల్ చెక్స్ ఉండాలి. సిఎస్ఆర్ జర్నల్స్ ఫాలో కావాలి, హై స్టాండర్డ్ పిహెచ్డి థీసిస్ ఉండాలి, స్టాఫ్ కూడా వరల్డ్ క్లాస్ స్టాఫ్ ఉండాలి. ఇప్పుడు ఉండరు మన లేరని కాదు, కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ లేవు, ల్యాబ్స్ ఉండవు. ఇప్పుడు ఒకసారి అనుకున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఈ పరిస్థితి చూసి వాళ్ళు కూడా అంత గందరగోళంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అన్నిటి సెట్ చేయాలి. సార్ మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్గా ఎంతకాలం పనిచేశారు? నేను అరౌండ్ 30 years పనిచేసిన. నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఎస్పెషల్లీ ఉస్మానియాలో మీరు ఎంతకాలం పనిచేశారు? అరౌండ్ 30 years పనిచేసిన ఉస్మానియాలోనే. అంటే ఉస్మానియా అంటే ఒక క్యాంపసే కాదు, దాని కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంటాయి, సైఫాబాద్ సైన్స్ కాలేజ్. నేను అడుగుతాను సార్, అంటే యూనివర్సిటీ కిందకి వస్తుంది. అది కూడా నేను చెప్పలేదు, నిజాం కాలేజ్ అక్కడ హెడ్గా చేసిన, వాళ్ళ క్యాంపస్ హెడ్గా చేసిన, దూర విద్య జేఎండ్ చేసిన, ఇక్కడ మూవ్ అవుతుంటాయి. ఉస్మానియాలో చేసినప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి సార్? ఎక్కువగా స్టూడెంట్స్కి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా మీ జ్ఞాపకం ఉన్నాయా? ఇంకోటి స్టూడెంట్స్ ఎంత ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత చదువుకున్నా ఇప్పుడు జాబ్లు వాళ్ళకు అనౌన్స్ చేయాలి, ఎవ్రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఆ జాబులు లేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్, అంటే కొందరు పార్ట్ టైం కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ అయితే ఈయన వాళ్ళు క్యాంప్ వేస్తున్నారు, వాళ్ళని రెగ్యులర్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే కాక ఇప్పుడు అందరు పిహెచ్డీలు చేస్తారు, ఎంఎస్సీలు చేస్తారు, ఎంఏలు చేస్తారు, ఎంఫిల్ చేస్తారు, తర్వాత మన జాబులు లేకుండా క్వశ్చన్ మార్క్ ఉంటారు. అయితే ఈ జాబ్ అనేది ఎవ్రీ ఇయర్ ఉన్న పోస్టులను 2.5 ఆన్ పార్ విత్ యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనౌన్స్ చేసి రిక్రూట్ చేయాలి. చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు ఫెలోషిప్లు రావాలి. సో ఉస్మానియా అంటేనే అదొక ఉద్యమాలది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇటు నిజాం కాలేజీలో కూడా మీరు ప్రొఫెసర్గా చేశారు కాబట్టి నిజాం కాలేజీలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది?
ఇప్పుడు మేమేందంటే ఫీల్ అయ్యంటే నిజాం కాలేజ్ కానీ సైబర్ సైన్స్ కాలేజ్ కానీ ఉమెన్స్ కాలేజ్ ఇంకోటి మన పరేడ్ గ్రౌండ్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ యూనివర్సిటీలో కాన్స్టిట్యూట్ కాలేజెస్, సెపరేట్ కాదు. అంటే కాన్స్టిట్యూట్ అంటే అన్నీ రన్ బై యూనివర్సిటీ రిజిస్టార్. ఆ ప్రొఫెసర్ మేము అక్కడెక్కడ మూవ్ అవుతాం, ట్రాన్స్ఫర్లు అవుతాయి. ఇనిషియల్గా సాయిబాబా కూడా యూనివర్సిటీ కాలేజే. ఓకే, మన ఇనిషియల్ అపాయింట్మెంట్ కెమిస్ట్రీ ఉంది అనుకో, మన వేరే పీజీ సెంటర్లు వేస్తారు, తర్వాత కాన్స్టిట్యూట్ కాలేజ్ తీసుకొస్తారు, తర్వాత మన క్యాంపస్ తీసుకొస్తారు. ఇట్లా స్లోగా మూవ్ అవుతారు. ఓవరాల్గా వన్ అండ్ ద సేమ్. అక్కడ ప్రొఫెసరే ఇక్కడ ప్రిన్సిపల్ అవుతారు, ఇక్కడ స్టాఫే అక్కడ పోతారు. అంటే మ్యూచువల్ మూవ్ అవుతుంటాం. అట్మాస్ఫియర్ సిటీలో ఉంటుంది కానీ వన్ అండ్ ద సేమ్ అట్మాస్ఫియర్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నిజాం కాలేజ్ సాయిబాబా సెంటర్ అక్కడ బీఎస్సీ అంటే డిగ్రీ ఉంటుంది, బీఏ బీకామ్ బీఎస్సీతో పాటు ఎంఎస్సీతో పాటు రీసెర్చ్ ఉంటుంది. క్యాంపస్లో మాత్రం సైన్స్లో పర్టికులర్గా సైన్స్ అయినా ఆర్ట్స్ అయినా కూడా ఓన్లీ పీజీ ఉంటుంది, పీజీ అండ్ పిహెచ్డి. ఓకే, డిగ్రీ ఉండదు. కాకపోతే మొత్తం వన్ అండ్ ద సేమ్. సో మొత్తం మీద ఈ యూనివర్సిటీ విద్యా విధానంలో కూడా కొంత హాస్టల్ వసతి సరిగా లేకపోవడం, తర్వాత అంటే లైబ్రరీ వరకు మంచిగా ఉన్నాయా సార్? ఇప్పుడు ఒక మెయిన్ లైబ్రరీ అయితే బాగానే ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. ఓకే, రౌండ్ ద క్లాక్ కూడా ఓపెన్ పెడుతున్నారు. లెక్చరర్లకి అపాయింట్మెంట్ అవ్వాలి, వీసీలు కానీ అపాయింట్మెంట్ అవ్వాలి, బడ్జెట్ సమస్య ఉంది ఇప్పుడు. అది కావాలి, రిక్రూట్మెంట్ ఉండాలి, అది అపాయింట్మెంట్, బడ్జెట్ కూడా అలాట్ చేయాలి. మీగర్ బడ్జెట్, దాంతో సాలరీస్ ఎవ్రీ మంత్ ఈ సాలరీ వస్తుందో రాదో, మంత్ ఎండింగ్ వస్తుంటే ఇది ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళు. అంటే స్టేట్లో ఉన్న ప్రాబ్లం అక్కడ ఉంటుంది. దాని మీద గవర్నమెంట్ కొద్దిగా దృష్టి సాధించాలి. వాళ్ళు అనుకుంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు అది. ఇప్పుడు టాప్ నుంచి లీడర్షిప్ స్టాఫ్ ఉండాలి. వైస్ ఛాన్సలర్ నుంచి వరల్డ్ రినౌండ్ అకాడమిషియన్ అపాయింట్ చేస్తేనే వాళ్ళు ఫర్దర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కొరకు పనిచేస్తారు. ఇప్పుడు ఏదో ఆ స్టఫ్ లేకుండా అది నిన్నగా మన వచ్చి ఏది లేకుండా అపాయింట్ చేస్తే వాళ్ళు పైరే చేస్తే వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు? వాళ్ళు మళ్ళీ ఫర్దర్ పైరే చేస్తారు. ఇలా ఏమైతే యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ రండి, వేరే యూనివర్సిటీ రకరకాల డైలీ పేపర్లో ఉంచుతావా, తీసేస్తారా, సస్పెండ్ చేస్తారా, రకరకాల ఇదే జరుగుతుంది. ఈసీలో బట్టి తీసుకెళ్ళి డెసిషన్ అపాయింట్ చేసారు, వీసీ ఉంటాడో పోతాడో, రేపు ఇంకోరు వస్తారో అన్నట్టుగా ఇది అన్సర్టెంటీ. ఇది ఓకే, అంత కొద్దిగా. ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్ అనేది యూనివర్సిటీ లెవెల్లో కొద్దిగా ఎంటర్ అయింది టీచర్లో కూడా. అది జరగకూడదు, జరుగుతుంది. అయినా పెద్ద ప్రాబ్లం లేదు, మనం స్టాండర్డ్ ప్రొవైడ్ చేసి డెవలప్ చేస్తే అండ్ పార్ విత్ వరల్డ్ క్లాస్. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీతో కానీ, యూకే యూనివర్సిటీతో కానీ, ఆక్స్ఫర్డ్లతో కానీ, స్టాన్ఫర్డ్తో మనం టైప్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే స్టాఫ్ మూవ్మెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ మూవ్మెంట్, వాళ్ళకు ఒక పాత్ డెవలప్ అవుతుంది, యూనివర్సిటీ నేమ్ వస్తుంది, టాప్ లెవెల్లో పేటెంట్స్ వస్తాయి, పేపర్లు వస్తాయి, పబ్లికేషన్ వస్తాయి, వరల్డ్ క్లాస్ రీసెర్చ్ నడుస్తుంటుంది. దాంతోనే మన రెస్పెక్ట్ పెరిగిపోతుంది. మన స్టేట్లో కూడా స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. చాలామంది రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్ డెవలప్ అయిందంటే స్టేట్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు హెల్త్ డెవలప్ అయితే అయిపోతుంది. మనకు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రమాణాలు కూడా పెరిగిపోతుంది స్టాండర్డ్గా టోటల్గా. అది ఇంకోటి ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీలో చాలా వరకు ఇప్పుడు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ వస్తారు ఎక్కువ ఆడ. ఓకే, వాళ్ళకి చాలా ఫైనాన్షియల్గా చాలా పూర్ కండిషన్ ఉంటుంది. వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అయితే మస్ట్. అది లేకుంటే చదవలేరు వాళ్ళు. ఓకే, ఎడ్యుకేషన్ వదులుకుంటే చదవలేరు. పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు. సో ఇది ఎడ్యుకేషన్ విధానంలో ఒక రిటైర్ బాట్నీ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి అంతరంగం ఏంటంటే, విద్యా విధానంలో మార్పు రావాలంటే మొదటిగా కరప్షన్ అనేది లేకుండా చేయాలి, రెండవది రాజకీయ పలుకుబడి విద్యా విధానంలో రాకుండా చూడాలి, మూడవది పిల్లలకు సరి అయిన విద్యను అందించే విధంగా ఆయా కలెక్టర్లపై కానీ రాజకీయ ఒత్తిడి లేకుండా చూసుకునే విధంగా ఉండాలి, నాలుగవది ఏంటంటే ప్రతి విద్యార్థికి 70,000 రూపాయలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి సరి అయిన నోడల్ అధికారులు కూడా లేకుండా ఉంటే ఈ కరప్షన్ అనేది ఎడ్యుకేషన్లో కూడా ఎడ్యుకేషన్ కరప్షన్ అనేది చాలా దారుణం. ఇలా ఉంటే ఈ దేశం కాదు మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అని ప్రొఫెసర్ గారి అంతరంగం. ఇది ఎడ్యుకేషన్ మీద ఎస్కే మహమూద్ గారి అంతరంగం. మరొక విషయంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధానంలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉన్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు గల కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని కట్టిస్తున్నారు, అండ్ అలాగే కొన్ని వాటిని వదిలేస్తున్నారు. ఉదాహరణకు సిద్దిపేట చూసుకుంటే అన్నీ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అదే మనం హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ చూసుకుంటే, మా గాంధీ హాస్పిటల్ పోయిందంటే వాడు వచ్చేది కష్టం రా అని చెప్పేసి ఒక ఇది ఉంది. ఇదంతా ప్రజల్లో పోవాలి అంటే సొంత రాష్ట్రం సాధించుకున్న మనకు ఒక నాణ్యతమైన వైద్య అందుతుందా అనేది మీ మాటలో చెప్పండి. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ లాగా విద్య హెల్త్ సిస్టమ్ కూడా ఏంటంటే మస్ట్ ఇంపార్టెంట్, చాలా చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు హెల్త్ సిస్టమ్ అనేది పబ్లిక్, పూర్ మ్యాన్కు, కామన్ మ్యాన్కు, ఎండ్ పర్సన్కు అందుబాటులో లేదు. కాస్ట్లీ అఫేర్. అది అఫ్లుయెంట్స్కే వనికి వస్తున్నట్టు ఉంది.
అందుకని చాలామంది ఇప్పుడు చెంచులు కానీ ఆదివాసులు కానీ ట్రైబల్స్ కానీ వాళ్ళ వైద్యం వాళ్ళే చేసుకుంటారు, పసరాకు వైద్యం. ఇంకా పసరాకు నడుస్తుందా? నడుస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు అన్నమలై పోయినా కూడా మన ఇదేంది మన అచ్చపేట దగ్గర ఫారెస్ట్ అక్కడ పోయినా కూడా మీకు ఈవెన్ కరీంనగర్ కానీ ఆదివాసుల గూడాల్లో కానీ వాళ్ళంతా నాటు వైద్యమే ఫాలో అవుతారు. ఎక్కువ మంది హాస్పిటల్కి అయితే ఎక్కువ రారు వాళ్ళు ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు దీనికి వస్తే భయపడతారు, అందుకెళ్ళి వచ్చి శవమే వస్తాయి అన్నట్టు రకరకాల ఆలోచిస్తుంటారు వాళ్ళు, భయపడుతుంటారు. ఒక సైకలాజికల్ ఉంటుంది వాళ్ళకు. వైద్యం ఉంది సార్, అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, తర్వాత వేరు కాండం అని ఆయుర్వేదం అని ఉంది, ఆయుర్వేదంలో కూడా ఇంకొకటి కూడా ఉంది. సో వైద్యంలో ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాలుగా ప్రజలు వెళ్ళిపోతున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెడుతుంది. అంటే సపోజ్ గాంధీ హాస్పిటల్ని కొంత రెవెన్యూ చేసేసి అక్కడ డాక్టర్లు పెడుతున్నారు, అక్కడ వైద్య సదుపాయాలు కూడా పెంచారు. కానీ పబ్లిక్ అక్కడికి పోవాలంటే భయపడుతున్నారు. అదే ప్రైవేట్ కాలేజీలో మాత్రం, ప్రైవేటు హాస్పిటల్లో మాత్రం ఎన్ని లక్షలైన వేలైన పెట్టి అక్కడ దండం కాళ్ళు పెడుతున్నారు. కానీ ప్రభుత్వం కల్పించే వైద్యం మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఎలా మార్పు రావాలి ప్రజల్లో? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా, ఎడ్యుకేషన్ మాఫియా లాగా ఇక్కడ కూడా మెడికల్ మాఫియా తయారైంది. ఇక్కడ కూడా కరప్షన్ అడుగడుగునా ఉంది. ఇప్పుడు బడ్జెట్ అలాట్ చేస్తే ఎండ్ వరకు ఆ బడ్జెట్ మూవ్ కాదు. ఉన్న బడ్జెట్ సమ్ పర్సంటేజ్ మూవ్ అవుతుంది, దానివల్ల క్వాలిటీ దెబ్బ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ చాలా బెస్ట్ హాస్పిటల్, దాన్ని మేనేజ్ చేస్తే. డాక్టర్స్ కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. అవును, ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని. అవును సార్ ఉన్నాయి. కానీ దానికి ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ లాగా ఆడపోతే మన సైకలాజికల్గా మనం సరిగ్గా ట్రీట్ చేయలేమో, చూడరేమో, మేము పోతే బతికి బట్ట గట్టి బయటికి రాలేమేమో అన్నట్టు రకరకాలుగా ఆలోచిస్తే చాలామంది దాన్ని ఆ ఫెసిలిటీని అవైల్ చేసుకోవడానికి పోవడం లేదు. దాని తగ్గట్టు ఏంటంటే అక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు వాళ్ళు చాలా ఆఫర్స్ ఇస్తారు. వాళ్ళు ఏ క్లాస్ స్టాండర్డ్ మన మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ ప్యాకేజ్లు ఇస్తారు. ఇవన్నీ అట్రాక్ట్ అయ్యి ఇంకా కొంత డబ్బులు అటు పోతారు. పూర్కి మాత్రం ఇప్పుడు మెడికల్ అందుబాటు లేదు. దానికి ఏంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఇక్కడ ఇప్పుడు డిస్టిక్ ఒక హాస్పిటల్ పెట్టాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డిస్టిక్ పెట్టి ప్రతి మండలంలో ఒక మన హాస్పిటల్ ఉండాలి. డిస్టిక్ ఉండి ప్రతి మండలంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉండాలి. డిస్టిక్ ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి, మల్టీ స్పెషాలిటీ. అట్లా అదే డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ని ఈ హాస్పిటల్కు టైఅప్ ఉండాలి. పేషెంట్స్ కానీ మన హాస్పిటల్ వాళ్ళకి ట్రయల్స్ కానీ, ఎర్రర్స్ కానీ, రీసెర్చ్ కానీ, మెడిసిన్లో కూడా రీసెర్చ్ ఉంటుంది. PhD వరకు వెళ్ళిపోవచ్చు, MD తర్వాత PhD చేసుకోవచ్చు. అదే MBBS జాబ్లో వస్తే చాలా వరకు ఇక్కడే ఉంటారు, MD, MS, MBS. అయితే వాళ్ళకు టాప్ లెవెల్ మెడికల్ కాలేజ్ ఒక డిస్టిక్లో ఉండాలి, అది మల్టీ స్పెషల్ మెడికల్ కాలేజ్. అండ్ దానికి ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్, గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్ ఉండాలి. ఉండి ప్రతి మండలంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలి. ఉండి అక్కడ డాక్టర్స్ రిక్రూట్ చేయాలి. అక్కడ చాలామంది డాక్టర్స్ లేరు ఊళ్ళలో. ఇప్పుడు కల్లకుర్తి ఒక హాస్పిటల్ అక్కడ డాక్టర్స్ ఒకరిద్దరు తప్ప దొరకరు, పేషెంట్స్ ఎక్కువ చూసే వాళ్ళు ఉండరు. ఇంకోటి అక్కడ కరెక్ట్ మెడిసిన్ ఉంటాయి పర్ఫెక్ట్, ఆ మెడిసిన్ వాళ్ళు లేవని చెప్తుంటారు. లేవని చెప్తే ఎవరు వాళ్ళకి అక్కడ ఎవరు అడగాలి, ఎవరు అకౌంటబిలిటీ ఏంది? ఒకసారి కాంపౌండర్ ఉండి అన్ని చూస్తుంటారు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి, అకౌంటబుల్ లేదు. ఇప్పుడు కరప్షన్ ఎక్కువైపోయింది, దాన్ని మార్చి ఒక టైఅప్ పెట్టి హాస్పిటల్ టాప్ లెవెల్ హాస్పిటల్ పెట్టి ఫ్రీ మెడికల్ ప్రొవైడ్ చేయాలి కామన్ మ్యాన్కు. అయితే అప్పుడు ఎప్పుడు ఫ్రీ అవుతాయంటే అక్కడ కామన్ మ్యాన్ టు ఈవెన్ కేసీఆర్, ఇప్పుడు మన సీఎం, అతను కేసీఆర్ అంటే సీఎం కానీ గవర్నమెంట్ ఆఫీషియల్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ప్రైవేట్గా దానికన్నా దీన్ని డెవలప్ చేయాలి. మనం డెవలప్ చేస్తే అందరూ ఇక్కడే వస్తారు. వాళ్ళు కండిషన్ పెట్టాలి, గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ట్రీట్మెంట్ రావాలి. అటెండర్ కాడ నుంచి, లేబర్ కాడ నుంచి, ఒక కర్షకుల కాడ నుంచి టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నర్ వరకు అక్కడనే పోతే అప్పుడే డెవలప్ అవుతాయి. మీరు ఇక్కడ డెవలప్ చేస్తూ ప్రైవేట్ కూడా ప్యారల్లో డెవలప్ చేస్తూ ప్రైవేట్ ఆదాన్ని అమ్మాలి అంటారు. అప్పచెప్తే మనం ఎడదట్టుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా వాళ్ళు కొనేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఈ సిస్టమ్ ఇట్లా డెవలప్ కాదు. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆన్ పార్ విత్ ప్రైవేట్ ఉన్నా పర్వాలేదు, దానికంటే ఎక్కువ ఫెసిలిటీ ఇక్కడ పెట్టి, స్టాఫ్ను పెట్టి, రీసెర్చ్ను పెట్టి, మల్టీ బెడ్ హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ మెడికల్ కాలేజీలు స్పెషలైజేషన్ ఉండాలి. ఇప్పుడు రేడియాలజీ కానీ పెద్ద దాంట్లో స్పెషలైజేషన్ పెట్టి డెవలప్ చేసి కామన్ మ్యాన్కు ఫ్రీగా ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరు అక్కడ కండిషన్ గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు అక్కడికి పోవాలి, ప్రైవేట్కి పోవద్దు. అదేవిధంగా స్కూల్లో కూడా చెప్పినా ఇంతకుముందు గవర్నమెంట్లో పని ఎంప్లాయీస్ క్యాండిడేట్ మన కిడ్ గవర్నమెంట్ స్కూల్కే పోవాలి, ఆ కండిషన్ పెట్టాలి. అంటే అక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి, అట్లా అప్పుడు డెవలప్ అవుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ వైద్య విధానంలో చూసుకున్నట్టయితే బస్తీ దవాఖానాల పేరుతో ఆయా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అంటే MCH మున్సిపల్
కార్పొరేషన్ హైదరాబాద్లో కానీ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ గవర్నమెంట్ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు సార్. అయినా సరే పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరగట్లేదు. అంటే గవర్నమెంట్ మనకి ఇన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తుంది, ఫ్రీ మెడిసిన్ ఇస్తుంది, బస్తీ దవాఖానాలు పెడుతుంది అని చెప్పి అంటే వాళ్ళు ప్రజలకు తెలియజెప్పడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా లేదంటే ప్రజలే చీత్కరిస్తున్నారా అనేది ఒక మీమాంసగా మారింది. ఇప్పుడు ఒకటి పబ్లిక్ ఒక సైకిల్ అదంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అంత ఎక్స్పెక్టెడ్ ట్రీట్మెంట్ ఉండదు అన్నట్టు సైకలాజికల్ ఉంది. అది దాన్ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కానీ ఇది పబ్లిక్లో పోతలేదు. అది పబ్లిక్లో వాళ్ళంటే దాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ స్టాఫ్ లేరు. మీరు చూసుకున్నట్టయితే బస్తీ దవాఖానాలకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సొంత బిల్డింగ్లు కూడా కట్టారు, అక్కడ మెడిసిన్ కూడా పెట్టారు, అక్కడ సిబ్బందిని కూడా పెట్టింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. బట్ పబ్లిక్ మాత్రం అక్కడికి వచ్చి సర్వీస్ తీసుకుంటలేరు. అవును, అందుకొరకే పబ్లిక్ అంటే ముందు ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ మనీతో శాలరీ తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం గవర్నమెంట్ పనిచేస్తే ప్రతి ఒక్కరు రైట్ ఫ్రమ్ టాప్ చెప్పినా వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వస్తే వీళ్ళు పబ్లిక్ కామన్ కూడా వస్తారు. కామన్ నమ్మకం లేకుండా పోయింది వాళ్ళ హాస్పిటల్ మీద. ఇప్పుడు ఆడికి పోతే ఏమవుతుందో అన్నట్టు సైకలాజికల్ ఉంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో వస్తున్నారు కొందరు, కానీ కండిషన్ అయితే పెట్టాలి. ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు అవైల్ ద ఫెసిలిటీ ఆఫ్ దట్ మొహల్లా క్లినిక్ అక్కడ హాస్పిటల్. ఇప్పుడు ఢిల్లీలో మొహల్లా క్లినిక్ అని కేజ్రీవాల్ ఏదో బాగానే ఉందని చెప్పుకుంటారు. అవును అవును, ఆన్ పార్ విత్ దట్ మొహల్లా క్లినిక్ కాంట్ వి డెవలప్ హియర్. అది డెవలప్ చేయాలి మనం. ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్ చేయాలి అందరికీ, అందరు అక్కడికి వాళ్ళ ట్రీట్మెంట్. మంచి డాక్టర్ ఉంటే ఫెసిలిటీ ఎందుకు రండి, కరెక్ట్ పోతారు కదా, డెఫినెట్ పోతారు. దాన్ని డెవలప్ చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉన్నతమైన వ్యక్తి డాక్టర్గా పనిచేసుకుంటూ ప్రైవేట్గా తన సొంత క్లినిక్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన కస్టమర్ని అక్కడికి పంపిస్తున్నారు. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అది రాంగ్. అసలు గవర్నమెంట్ జాబ్ ఉన్న తర్వాత ఇంక మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ ఎందుకండి? అసలు ప్రైవేట్ సిస్టాన్ని మనం ప్రైవేట్ క్లినిక్లను ప్రైవేట్ హాస్పిటల్ను మనం ఎంకరేజ్ చేయవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఉన్న తను ప్రైవేట్ క్లినిక్ పోయానంటే ఎంబడే వాళ్ళకు టర్మినేట్ చేశారు. సో వీళ్ళు సస్పెన్స్ దొరకకుండా చేస్తారు కదా సార్, వేరే పేరు మీద పెడతారు, వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వీణ పోయి సర్వీస్ చేస్తుంటారు, పెడతారు కదా. సిస్టమ్ అంత వీక్ ఉందా మన దగ్గర? మన తెలంగాణ రాష్ట్రం అంత వీక్ ఉందా? అంత ఇన్ఫర్మేషన్ లేదా? కావచ్చు. కంట్రోల్ అండ్ కమాండ్ అని పెడుతుంటారు మన సెంట్రలైజ్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో. దానికి ఏం చేస్తారు, సీసీ కెమెరాలు 100,000 పెడుతుండ్రు, సెకండ్లో మనం న్యాప్ చేస్తారు మన థెఫ్ట్ను. మరి దీన్ని మానిటర్ చేయలేమా? దీని ఇంటెలిజెన్స్ లేదా? అంత వీక్ ఉందా అనుకుంటే అవుతుంది. ఎందుకు కాదు? అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇట్ విల్ ఉండాలి, విల్ టు డూ ఇట్ అవుతుంది. ఎందుకు? కోఆర్డినేషన్ మానిటరింగ్ అన్ని అడుగున పెడుతూ సిస్టమైజ్ చేస్తే అవుతుంది. ఇంకొకటి అవుతుంది. నడవాలి నడుస్తున్న సిస్టమ్ ఏది లే అన్నట్టుంటే లేదో పబ్లిక్ ఏదో అంటుంటే ఎలక్షన్ ముందులో ఓట్లు వేస్తారు గెలుస్తా అన్నట్టు ఉంటే అట్లా కాదు కదా. సో అదొకటి. ఇంకో క్వశ్చన్ బాగా రేజ్ అయ్యేది ఏంటంటే మెడికల్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన మందులు ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ మందులు అవి కూడా బయట అమ్ముకుంటున్న సందర్భాలు కూడా కొన్ని వచ్చినాయి. గవర్నమెంట్ వాటిని పసిగట్టి తమ్మునేలు తీసుకొని మెడిసిన్ ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు తెలిసిన సమాచారం మేరకి మన మొబైల్ నెంబర్ చెబితేనే అక్కడ మనకు ఓటీపీ వస్తుంది, ఏ మెడిసిన్ ఎంతకు వస్తుందని ఇప్పుడు చేసిర్రు. అంటే ఇంకా చేయాల్సింది కూడా ఉంది. మెడిసిన్ బయట అమ్ముకుంటున్నారు. దీనిపై అవునా సిస్టాన్ని మనం ఫమ్ముగా కంట్రోల్ చెక్స్ అని ఉండాలి. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ లాగా వీళ్ళు అమ్ముకుంటారు మెడిసిన్ కొందరు. బ్లాక్ మార్కెట్ అయితే ఉన్నారు అక్కడ చాలా మంది ఉంటారు. దాన్ని కంట్రోల్ చెక్ చేసి టర్మినేట్ ఎందుకు కాదండి? అది వాడు మావాడు మీవాడు అని ఉండొద్దు. సిస్టమ్ అంటే ఒకటే ఉండాలి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి, దాని డెసిషన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్ సాక్ చేయాలి, ఇంకొని అపాయింట్ చేయాలి తెల్లారే. 2-3 చేసేయండి, అన్ని లైన్లో పడతాయి. ఎందుకు కాదు? భయపడుతుంటే అవుతుంది అట్లా సిస్టమ్ కొన్ని పబ్లిక్ కూడా కదా మనం చేసేది. మరి అది అమ్ముకుంటే ఎట్లా వాళ్ళ బ్లాక్ మార్కెట్లో అట్లా తప్పు కదా. అది పబ్లిక్ అమ్ముకొని తెలుసు సార్, అయినా సరే చేస్తుంటారు కాసుల కక్కుర్తిపడి వాళ్ళు చేస్తారు. మరి పొలిటికల్ సిస్టమ్ ఎట్లా తయారైంది మరి ఇదే కదా సిస్టమ్. దాన్ని నేను మార్చాలని చెప్తున్నాను. చెప్పేది అది ఎవ్రీవేర్. అంటే కరప్షన్ అనేది ఎవ్రీవేర్ అండి, దాన్ని మార్చాలి. రెవెన్యూలో ఉంది కరప్షన్, జిహెచ్ఎంసీలో ఉంది కరప్షన్, ఎడ్యుకేషన్లో ఉంది, మెడికల్ సిస్టమ్ కూడా కరప్షన్ పర్కులేటెడ్ డౌన్. ఓకే, అది మార్చాలి. మరి అవన్నీ దాన్ని మార్చాలంటే ఫ్రీ విల్ ఉండాలి గవర్నమెంట్ అనుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇది ఎడ్యుకేషన్ విధానంలో ఎలాగైతే కరప్షను ఇది ఉందో ఈ వైద్య విధానంలో కూడా కొంత కరప్షన్ ఉంది. తర్వాత దాని మీద కూడా కొన్ని ఉన్నత ప్రమాణాలు తీసుకురావాలని
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్కే మహమ్మద్ గారు చెప్తున్నారు. సో మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను.